బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 75 రోజుల్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఇప్పటికే నష్టపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, టీఎస్పీకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే 503 పోస్టులతో గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ కు బదులుగా కొత్త నోటిఫికేషన్ 563, అంటే కొత్తగా 60 పోస్టులతో కలుపుకుని 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజీల వల్ల, అదేవిధంగా మరొకసారి కూడా ఇటు పేపర్ లీకేజీతో ఒకసారి రద్దు అయిపోయింది, మరొకసారి ఇటు వివిధ కారణాలతోటి, అంటే బయోమెట్రిక్ లేదని చెప్పేసి, లేకపోతే నియమ నిబంధనలు పాటించలేదని చెప్పేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే అటువంటి నోటిఫికేషన్ కాకుండా పేపర్ అయితే రద్దు చేయడం జరిగింది గ్రూప్ 1 ప్రిలిమినరీ సంబంధించి. కానీ ఈసారి ఏకంగా కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ లో కొత్తగా వచ్చినటువంటి నూతన టీఎస్పీఎస్సీ బోర్డు అయితే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తూ ఇటు ఈ రోజు అయితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో 503 పోస్టులు, గతంలో ఉన్నటువంటి పోస్టులకు తోడుగా 60 పోస్టులను జత చేస్తూ మొత్తం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 23వ తారీఖు నుండి ఒక నోటిఫికేషన్ సంబంధించి వచ్చే నెల, అంటే మార్చి 14వ తారీఖు వరకు నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీంతో నిరుద్యోగులకైతే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంక్రీజ్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సర్కార్ అయితే ఇటు నిరుద్యోగులకు సంబంధించి జీవితాలతో తెలగాడమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సార్లు చెప్పడం జరిగింది. ఉన్నటువంటి నోటిఫికేషన్లు మొత్తం కూడా 15 సార్లు ఇటు పేపర్ లీకేజ్ చేయడంతో పాటు విద్యార్థులను అయితే నిరుద్యోగులను బలిపరిశీలన చేశారని చెప్పేసి, వాళ్ళ జీవితాలను రోడ్డుపై తీసుకొచ్చారని చెప్పేసి, దాంతో విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలను ఒకేసారి కాకుండా రెండు దఫలుగా ఒకే ఇయర్ లో భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భంలో నోటిఫికేషన్లు కూడా ఇప్పుడు స్పష్టం కావడం జరిగింది. గతంలో టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ఒక కేసు ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే కొత్తగా ప్రభుత్వం రావడంతో వీళ్ళందరినీ కూడా రద్దు చేయడంతో, వీళ్ళందరినీ కూడా రాజీనామా కోరడంతో ఉన్నటువంటి చైర్మన్ తో సహా సభ్యులందరూ కూడా రాజీనామా చేయడం, కొత్తగా సభ్యులు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేయడం, అదేవిధంగా కొత్త చైర్మన్ రావడంతో ఈ యొక్క టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దానికి సంబంధించిన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భంలో కొత్త నోటిఫికేషన్ అయితే ఆ మార్గం సుగమమైంది. ఇటు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కూడా వీళ్ళని అపాయింట్మెంట్ చేయడంతో పాటు ఈ యొక్క సమస్యలు ఉన్నటువంటి సమస్యలను కూడా క్లియర్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం నోటిఫికేషన్ విడుదల చేస్తూ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇటు విద్యార్థులకు, నిరుద్యోగులకు గుడ్డి చెప్తే శ్రీకారం చుట్టింది. మొత్తానికి అయితే 563 పోస్టులు, గతంలో ఉన్నటువంటి 503 తోడుగా 60 పోస్టులను కొత్తగా కలుపుతూ 563 పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాజశేఖర్ బాబు, అంటే ప్రిలిమినరీ పరీక్ష అలాగే మెయిన్ పరీక్ష సంబంధించి ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా మనకి డీటెయిల్స్ చెప్పే అవకాశం కనిపిస్తుందా? గతంలో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అయితే
వివిధ కారణాలతోటి రద్దయినా కానీ ఈ యొక్క ప్రిలిమినరీ లో మాత్రం ఎలాంటి అవకతవకలు జరగకుండా రాష్ట్రంలో అయితే కట్టుదిట్టమైనటువంటి ఆ చర్యలు తీసుకునే విధంగా టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క టీఎస్పీఎస్సీ కూడా గతంలో జరిగినటువంటి పొరపాట్లను మరొకసారి పునరావృతం కాకుండా ఇటు బయోమెట్రిక్ కానీ లేకపోతే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆశావాహులు ఉన్నారో ఎవరైతే రాస్తున్నారో పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా వాళ్ళ యొక్క వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత బయోమెట్రిక్ చేసిన తర్వాతనే ఎవరు పరీక్ష రాస్తా ఉన్నారు అని చెప్పి దానిపైన కూడా మరొక వైపుగా ఇటు డార్క్ రూమ్ ఏదైతే ఉందో ప్రశ్న పత్రాలు నిల్వ ఉంచేటువంటి ఏదైతే రూమ్ ఉందో దానికి సంబంధించి కూడా ఎవరిని కూడా సిబ్బందికి అంటే ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది దానికి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే అక్కడ ఆ పేపర్ సంబంధించినటువంటి అంటే నిల్వ ఉంచేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు మాత్రమే కాకుండా వేరే వాళ్ళని ఎవరిని కూడా డార్క్ రూమ్ లోకి ఆ యొక్క రూమ్ లోకి వెళ్లకుండా నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యొక్క ప్రశ్న పత్రాన్ని కూడా పేపర్ అంటే రేపు ఎప్పుడైతే విడుదల చేస్తారో ప్రశ్న పత్రం ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పటి వరకు కూడా వేరే వాళ్ళకి సంబంధం లేకుండా ఉండే విధంగా ఆ యొక్క కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు తీసుకోబోతున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీస్ నిర్వహించేందుకైతే భారీ భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుండి ప్రభుత్వం ఇటు టీఎస్పీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతా ఉన్నది. రాజశేఖర్ రైట్ రాంబాబు, ఫైనల్గా అంటే ప్రిలిమినరీ పరీక్ష మే లేదా జూన్లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో గత ప్రభుత్వం చూసుకుంటే పూర్తి స్థాయిలో విద్యార్థులకు చదువుకునేందుకు వీలుగా స్టడీ రూమ్స్ని ఏర్పాటు చేసినటువంటి కొన్ని కొత్త పథకాలు కూడా పెట్టింది. సో ఈసారి ఏమైనా ప్రభుత్వం, ఎందుకంటే పూర్తిగా విద్యార్థులకు నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా ముందుగా చెప్తుంది, ఆ విధంగా వెళ్తున్న పరిస్థితి. సో అలాంటి ఏమైనా ఫెసిలిటీస్ కల్పించే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి, అలాంటిది ఏమైనా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం? తప్పకుండా రాజశేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయికి అవగాహన ఒక అవగాహనతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. దానికి సంబంధించి విద్యార్థులు కూడా గతంలో నష్టపోయినటువంటి తీరును వాళ్ళు చూశారు కాబట్టి కళ్ళగట్టినట్టు వాళ్ళు వివరించారు కాబట్టి దీనికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నిరుద్యోగులకు ముఖ్యంగా కోచింగ్ సెంటర్లో ఇప్పటికే వేలాది రూపాయలు ధారపోసే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకు గతంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ తీసుకుని మరొక వైపు వాళ్ళ కోచింగ్ సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ప్రభుత్వం పరిష్కరించే విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించే విధంగా కూడా తోడ్పాటును అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు గాను కోచింగ్ సెంటర్ లో ఎవరైతే చదువుకోలేకపోతున్నారో, కోచింగ్ సెంటర్ లో డబ్బులు పెట్టి చదవలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క గ్రూప్ 1 కానీ వివిధ పోస్టులకు కానీ కోచింగ్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు లేదా ఎల్లుండి 2-3 రోజుల్లో అంటే రేపు ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ నుండి తిరిగి రాగానే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.